నా మీదే చెయ్యెత్తుతావా? నేనెవరో నీకు చూపిస్తాన్రా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెరి నువ్వురా, పద చెరి. ఏంటి పూరి ఇది? నన్ను ఎందుకు ఆపావు? వాళ్ళసలు నిన్ను మనిషిలా కూడా చూడట్లేదు. అసలు నువ్వు ఎలా భరిస్తున్నావు? నాకన్నీ తెలుసు చెర్రీ. గొడవ పెరిగి పెద్దదైతే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ధ్రువగారు మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు అది చాలు చెర్రీ. మిగతావన్నీ దేవుడు నా రాతలో ఎంత రాస్తే అంతా అనుభవిస్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? తను చాటుగా ప్రేమగా మాట్లాడితే సరిపోతుందా? ఆ ప్రేమ తన చెల్లెల ముందు కూడా చూపించాలి కదా. అసలు వాళ్ళు ఇంట్లో ఉండడమే తప్పు. ఇప్పుడే వెళ్లి వాళ్ళని బయటికి పంపిస్తాను. వద్దు చెర్రీ, ఈ పరిస్థితికి కారణం తారా కాదు, నేనే. భూమి వదిన అప్పుడే వద్దంది. తారా గురించి ముందే హెచ్చరించింది. అయినా నేను వినలేదు. అన్నేవాళ్ళు విడిపోవడానికి కారణం కూడా నేనే. నా పెళ్లి, నా మొండి పట్టుదల, ఇవన్నీ నేను చేసిన తప్పుల ఫలితం. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇది నా రాత అనుకొని అనుభవిస్తాను. కానీ నువ్వు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు చెర్రీ. ప్లీజ్ ప్లీజ్ చెర్రీ. కాదు పూరి, నేను చెప్పేది. చెర్రీ, దయచేసి ఇంకేం మాట్లాడుకో. ఈ ఇంటికి కూడా నువ్వెప్పుడు రాకు. ఒకప్పుడు శివతో నా పెళ్లి కాలేదని కోపంతో నిన్ను దూరం పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు కారణం అది కాదు. ఇక్కడ నా పరిస్థితి చూసి నువ్వు తట్టుకోలేవు. అందుకే నిన్ను దూరంగా ఉంచుతున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు చెర్రీ. నువ్వు హ్యాపీగా ఉంటావు, నాకంతే చాలు. వెళ్ళు చెర్రీ, ప్లీజ్ వెళ్ళు.